నోటికెంతొస్తే అంత మాట్లాడిన వాళ్ళకి అద్దు అదుపు లేకుండా ఎలాంటి ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేసినా పర్వాలేదు అనుకునే వాళ్ళకి వీళ్ళందరికీ పార్టీలో నేతలందరికీ కూడా బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు వార్నింగ్ ఇచ్చారు. పలువురు ఎంపీలు నాయకులను హెచ్చరిస్తూ లేఖలు రాశారు ఆయన. మీడియాలో ఏది పడితే అది మాట్లాడొద్దని చెప్పుకొచ్చారు ఆయన. పార్టీ లైన్ దాటి మాట్లాడితే మాత్రం చర్యలు తప్పవు, అది కూడా ప్రతి ఒక్కరి మీద. సొంత ఎజెండాతో మాట్లాడొద్దంటూ ఘాటుగా హెచ్చరికలు జారీ చేశారు. ఈటెల రాజేందర్ ధర్మపురి అరవింద్కు లేఖలు వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది. పార్టీలో ఉంటూ హైకమాండ్ నిర్ణయాలు ధిక్కరించి మాట్లాడితే వేటు తప్పదని చెప్పి పార్టీ నేతలకు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, చూస్తూ ఉన్నాము ఏది పడితే అది వ్యాఖ్యలు మాట్లాడి ఏది పడితే అవి స్టేట్మెంట్లు ఇచ్చేసిన ఎవరైతే ఉన్నారో కొంతమంది నేతలు పార్టీలో బీజేపీలో, సో వాళ్ళందరికీ కూడా బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు వార్నింగ్ ఇచ్చినట్లుగా మనకి అప్డేట్ అందుతూ ఉంది. ఏం చెప్పారు ఆయన? లేఖలో ఏం రాసుకొచ్చారు? బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత పార్టీలో అంతరిత్యం మరింత పెరిగింది. ఎందుకంటే బీజేపీ అధ్యక్ష పదవిని పలువురు నాయకులు ఆశించారు. ఏదైతే ధర్మపురి అరవింద్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, తర్వాత ఈటెల రాజేందర్ లాంటి నేతలు అధ్యక్ష పదవి ఆశించారు. అయితే ఇక్కడ ప్రధానంగా బీజేపీ అధిష్టానము ఎవరు విజయుడవుతారో వారికి అధ్యక్ష పదవి కట్టబెట్టింది. అధ్యక్ష పదవి కట్టబెట్టిన తర్వాత బీజేపీలో యుద్ధం మరింత పెరిగింది. ఎందుకంటే బీజేపీకి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య సక్కచలేదు. వీరు అందరూ కలిసి కూడా పార్టీ మీటింగ్ కు హాజరు గారు. ఎంపీలు హాజరైతే ఎమ్మెల్యేలు హాజరు గారు, ఎమ్మెల్యేలు హాజరైతే ఎమ్మెల్సీలు హాజరు గారు. ఓవరాల్ గా తెలంగాణ బీజేపీలో విభేదాలు తీవ్రంగా ఉన్నాయి. అయితే ఈ విభేదాలను బేస్ చేసుకుని ఈటెల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ ఒక యుద్ధం జరుగుతుంది. ఎందుకంటే ఈటెల రాజేందర్ కు సంబంధించిన నియోజకవర్గంలో బండి సంజయ్ వేలు పెడుతున్నాడు. బండి సంజయ్ నేను కేవలం హుజరాబాద్ ఓట్లతోనే నేను గెలవలేదంటే బండి సంజయ్ అగ్గికి ఆజ్యం పూశాడు. అయితే ఇటీవల ఈటెల రాజేందర్ కూడా బీఫామ్ నేను ఇస్తాను, నా నియోజకవర్గం హుజరాబాద్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు నేనే బీఫామ్లు అందిస్తానని ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఎందుకంటే బీజేపీ అధిష్టానం అనేది ఒకటి ఉంటుంది, ఢిల్లీ నుంచి వచ్చిన సూచనలు సలహాలు పాటించాలి, రాష్ట్ర స్థాయిలో బీజేపీ అధ్యక్షుడు ఉంటారు, ఎవరైనా అధిష్టానం ఆదేశాలు పాటించవచ్చు. అయితే ఇక్కడ అధిష్టానం ఆదేశాలను పట్టించుకోకుండా ఎవరికి వారికి స్వతంత్రంగా ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారో వారికి బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు నేను లేఖలు పంపించారని సమాచారం జరుగుతుంది. మీరు పార్టీ లైన్ దాటుతున్నారు, ఇన్ పార్టీ లైన్ లో మాట్లాడితే మాత్రమే మీకు భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది, వేడి తప్పదు అంటూ బండి సంజయ్కి అయితే లెటర్ పంపారని మనకైతే సమాచారం లేదు. కానీ ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ వీరిద్దరికి కూడా లేఖలు పంపించడం సమాచారం అందుతుంది మొదటి విషయం. అయితే ఇక్కడ అరవింద్ వ్యవహారం వచ్చినప్పుడు చూస్తే ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఈ ఉప ఎన్నికల నోటిఫికేషన్ అభ్యర్థి విషయంలో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గౌడ్ మనవాడే అతనికి పిలిచి టికెట్ ఇవ్వండి అంటూ చేసిన వ్యాఖ్యలు అటు బీజేపీలోను ఇటు కాంగ్రెస్ లోను కలకలం రేపాయి. అయితే బొంతు రామ్మోహన్ తిరిగి చివరికి మీ పార్టీ వద్దు, నేను చేరడం వద్దు, మీ టికెట్ వద్దు ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా చూసినప్పుడు తెలంగాణ బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తామని మాటలు చెప్పినంత తేలికగా సులభంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే బీజేపీలో ఉన్న నాయకుల మధ్య సఖ్యత లేదు. ఒక నాయకుడు ఒకటి మాట్లాడితే మరో నాయకుడు ఒకటి మాట్లాడుతున్నాడు. దీన్ని బేస్ చేసుకునే బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఘాటుగా వ్యాఖ్యానించారు. మీ పైన వేటు తప్పదు అంటే ఆయన లేఖ రాష్ట్ర సమాచారం అందుతుంది మౌనిష. అయితే ఇప్పుడు ఎవరైతే కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారో, సపోజ్ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ గురించి, క్యాండిడేట్ గురించి ఇప్పుడు ధర్మపురి చేసిన వ్యాఖ్యలు కానీ అలా ఒక్కొక్కరు ఒక్కొక్క తరహాలో వాళ్ళకి నచ్చినట్టుగా పార్టీ అధిష్టానానికి లేకపోతే అక్కడి నుంచి వచ్చిన సూచనలకి సంబంధం లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉండడం, సో వీళ్ళకి వార్నింగ్ ఇచ్చినట్టే అని అనుకోవచ్చా? నోరు అదుపులో పెట్టుకోండి అని చెప్పినట్టే అనుకోవచ్చా? మౌనిష, బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎన్నికైన తర్వాత రామచంద్రరావు పైనే విపరీతమైన వ్యాఖ్యలు నడిచాయి, సోషల్ మీడియాలో నడిచాయి. బీజేపీలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఆఫ్ ది రికార్డ్ ఘాటి వ్యాఖ్యలు చేశారు. రామచంద్రరావు అనే వ్యక్తి ఒక డమ్మీ, అతను హైదరాబాద్ కు సంబంధించిన వ్యక్తి, బీజేపీ అధిష్టానానికి దగ్గరగా ఉంటారు కాబట్టి బీజేపీలో ఉన్న హైదరాబాద్ కు సంబంధించిన కీలక నాయకులు మద్దతు ఇవ్వడం వల్లే రామచంద్రరావు అధ్యక్షుడయ్యారంటూ అదే బీజేపీలో ఉన్న నాయకులు వ్యాఖ్యానిస్తారు. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ దాటి
పక్కన ఉన్న జిల్లాలకు సంబంధించిన నాయకులకు పదవి రావు, వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళలేరు. దీనికి బెస్ట్ ఉదాహరణ ఈటెల రాజేందర్ చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈటెల రాజేందర్ బీజేపీ అధ్యక్ష పదవి ఆశించాడు. ఆయన కూడా బీసీ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి, బలమైన ఓటు నేపథ్యం ఉన్న సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. అయితే ఆయనకు ఈటెల రాజేందర్ వర్సెస్ రామచంద్రరావు మధ్య హోరాహోరు పోరు నడిచింది. అయితే చివరికి ఏదైతే ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగి ఉన్న రామచంద్రరావుకి చివరికి బీజేపీ అధ్యక్ష పదవి వచ్చింది. ప్రధానంగా ఆర్ఎస్ఎస్ సంబంధించిన వ్యక్తులు బీజేపీలో హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న బీజేపీ నాయకులు చెప్పినట్టే బీజేపీ అధిష్టానం వింటుంది అంటూ బీజేపీలో ఒక విపరీతమైన ప్రచారం జరుగుతుంది. హైదరాబాద్ దాటి బయటకెళ్లి మిగిలిన జిల్లాల్లో బీజేపీ అధ్యక్షులు ప్రచారాలు చేయరు, మీటింగ్లు పెట్టరు, పార్టీని బలోపేతం చేయరు అంటూ విమర్శలు ఉన్నాయి. ఇప్పటికీ బీజేపీ అధ్యక్షులు పోయిందనే విమర్శలు నడుస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఇటు బీజేపీ అధ్యక్షుడు అటు అరవింద్ కానీ ఇటు ఈటెల రాజేందర్ కానీ లేఖ పంపించినంత మాత్రాన వారి మధ్య మాటల యుద్ధం ఏం దక్కదు. బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్ వ్యవహారం మొదటి రోజు నుంచి నడుస్తుంది. గతంలో బండి సంజయ్ అధ్యక్ష పదవి పోవడానికి ఈటెల రాజేందరే కారణం. ఈటెల రాజేందర్ పోటీ వల్లే నాకు అధ్యక్ష పదవి పోయిందంటూ గతంలో చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. ఓవరాల్ గా చూస్తే తెలంగాణ బీజేపీలో యుద్ధం నడుస్తుంది. ఈ యుద్ధం ఎటువైపు దారి తీస్తుందో తెలియదు. కానీ మొన్న బీజేపీ కొత్త అధ్యక్షుడు అయిన తర్వాత కూడా ఈటెల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాకు గౌరవం లేదు, నాకు విలువ లేదు, విలువల చోట నేను ఎందుకు ఉండాలా అనే పరిస్థితి కూడా ఏర్పడింది. ఈ వ్యవహారాలు చూసినప్పుడు ఇది బీజేపీ అధ్యక్షుడు లేఖ పంపినంత మాత్రాన ఈ మాటల యుద్ధం తగ్గే పరిస్థితి లేదు. దీన్ని బీజేపీ కేంద్ర అధిష్టానం జోక్యం చేసుకోవాలా, అమిత్ షా గానీ లేకపోతే జాతీయ స్థాయిలో ఉన్న నాయకులు జోక్యం చేసుకుంటే తప్ప ఇక్కడ ఈ వారు ముగిసే పరిస్థితి కనపడడం లేదు మౌనిష. సో ఇప్పుడు లేఖలు పంపించారు అని చెప్తున్నారు. ఎవరెవరికి లేఖలు పంపించారు? సో లేఖలో ఏం రాశారు? కొంతమంది ఏదైతే తెలంగాణకు సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారు, ఎమ్మెల్సీలు పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారు, ఎంపీలు పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారు. ప్రధానంగా మనకు అందిన సమాచారం ప్రకారం ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్ వీరిద్దరికి మాత్రమే లేఖలు పంపించినట్టు సమాచారం అందుతుంది. బండి సంజయ్కి పంపారా లేదా అనేది అయితే మనకి ఇప్పటికీ క్లారిటీ లేదు. ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి, వెంకటరమణారెడ్డి కూడా బీజేపీ పైన తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. చేవెళ్ళ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీని మీరు ఏం చేయబోతున్నారు? పార్టీని బలోపేతం చేయలేదు. జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామీణ స్థాయిలో పార్టీ బలోపేతం కావడం లేదంటూ చేవెళ్ళ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి బహిరంగంగా వ్యాఖ్యానించారు. వీరికి లేఖ పంపారు, వారికి లేఖ పంపలేదు, వార్నింగ్ ఇచ్చారు అనే చెప్పే పరిస్థితి ఇప్పుడు లేదు. ఎందుకంటే బీజేపీ అధ్యక్షుడిని వ్యతిరేకించే వారందరూ బీజేపీలోనే ఉన్నారు. బీజేపీ ఎంపీలుగా ఉన్నారు, బీజేపీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు, బీజేపీ ఎమ్మెల్సీలుగా ఉన్నారు. ఎవరికి లేఖ పంపినా వారు రామచంద్రరావు మాట వింటారు, రామచంద్రరావు వేటేస్తారంటే వినే పరిస్థితి. దీనికి ప్రధానంగా బీజేపీకి సంబంధించిన జాతీయ నాయకులు ఏదైతే అమిత్ షా గానీ, ప్రధానమంత్రి మోడీ గానీ, జేపీ నడ్డా లాంటి నాయకులు జోక్యం చేసుకుంటే తప్పితే ఈ యుద్ధం ఇప్పటిలో ఆగే పరిస్థితి కనపడడం లేదంటే అటు బీజేపీ కార్యకర్తల నుంచి కూడా సమాచారం వస్తుంది మౌనిష. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్. చూస్తున్నాం పార్టీలో ఉంటూ హైకమాండ్ నిర్ణయాలు ధిక్కరించి మాట్లాడితే వేటు తప్పదు అంటూ పార్టీ నేతలకు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. టికెట్ల పంపిణీ హస్తినా పెద్దలు చూసుకుంటారని, ఇష్టానుసారంగా మీడియా ముందు వ్యాఖ్యలు చేయొద్దని రామచంద్రరావు హెచ్చరించారు. ఆదివారం ఆయన పార్టీ లైన్ను ధిక్కరించే నేతలకు లేఖ పంపించారు. పార్టీ మీద ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. పార్టీ లైన్ దాటి మాట్లాడితే చర్యలు తప్పవంటూ లేఖలో పేర్కొన్నారు. అలాగే ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం సొంత ఎజెండాతో మాట్లాడొద్దంటూ ఘాటుగా స్పందించారు. హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అందరూ కట్టుబడి ఉండాలని, ఉప ఎన్నికల్లో కొత్త నాయకుల పేర్లు ప్రచారం చేసినట్లుగా తమ దృష్టికొస్తే మాత్రం వేటు తప్పదన్నారు. స్థానిక ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర నాయకత్వం చూసుకుంటుందని, ఎన్నికల ఎంపికకు సంబంధించినవి ఆయా జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ బాధ్యులు చూసుకుంటారని, ఇతర నియోజకవర్గాలకు చెందిన నాయకులు తానే గొప్పని చెప్పడం మానుకోవాలని చెప్పి సూచించారు. రాష్ట్ర కమిటీకి చెప్పకుండా పార్టీ గురించి, పార్టీ నేతల గురించి విమర్శలు చేయడం పద్ధతి కాదన్నారు.